Hi guys, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం సీక్వెల్ క్వెరీ టు ఫైండ్ ద కస్టమర్స్ హూ నెవర్ ఆర్డర్డ్. ఏం లేదండి, జస్ట్ మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ టూ టేబుల్స్ ఉన్నాయి. సో వన్ టేబుల్ ఇస్ లెట్ మీ హైలైట్ ఇస్తామండి. సో టూ టేబుల్స్ ఉన్నాయి మనకి. వన్ టేబుల్ ఇస్ కస్టమర్ టేబుల్, అదర్ టేబుల్ ఇస్ ఆర్డర్ టేబుల్. సో ఈ ఆర్డర్స్లో ఏ కస్టమర్ అసలు ఆర్డర్ చేయలేదు అనేది మనకి ఇక్కడ క్వెరీ ఫైండ్ చేయాలండి. మనం చూడగానే అర్థమవుతుంది. సో ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సో ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి. సో మనకి చూడగానే 134 అయితే ఆర్డర్స్ చేశారండి, బట్ సెకండ్ పర్సన్ అయితే ఆర్డర్ చేయలేదు. సెకండ్ ఐడి ఎవరు? జాన్. ఇప్పుడు ఈ జాన్ అనే పర్సన్ అయితే మనకి ఆర్డర్ చేయలేదు. మనకి ఇక్కడ చూడగానే అర్థమవుతుంది. సో ఈ అవుట్పుట్ మనకి రావాలి. సో ఎలా క్వరీ రాసి ఫైండ్ అవుట్ చేయాలి అంటే జాన్ అనేది ఎలా అవుట్పుట్ తీసుకురావడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో టూ టేబుల్స్, కస్టమర్ అండ్ ఆర్డర్స్. సో మనకి ఇక్కడ కస్టమర్ అనేది ఇక్కడ ప్రైమరీకి, ఇక్కడ ఫారెన్కి. సో వీ కెన్ జాయిన్ దిస్ టూ టేబుల్స్ అండ్ నో వీ కెన్ ఫైండ్ అవుట్ ద పర్సన్ జాన్ అనేది ఎలాగో మనం ఈ డెమోలో చూద్దాం. మనకి క్లియర్ అర్థమైంది. పెద్ద కాంప్లెక్స్ ఏం లేదండి. ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్స్ ఏవి ఇలా అడుగుతారు, సింపుల్, బట్ మీకు అర్థం కావాలన్నమాట. సో ఎలానో మనం చెప్తాం, ఓకేనా. సో లెట్ మీ గో టు డెమో. ఓకే, సో క్వరీస్ మనం సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో రాస్తాము. మీరు చూడగానే అర్థమవుతుంది. కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ టేబుల్, దీస్ ఆర్ టూ టేబుల్స్. సో మనకి ఏంటంటే ఏ కస్టమర్ అయితే ఆర్డర్ చేయలేదో మనకి అది పిక్ చేయమంటున్నాం. మనకి ఇక్కడ చూడగా అర్థమవుతుంది. ఆర్డర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి ఎంట్రీ అయితే లేదు ఇక్కడ, అంటే సెకండ్ ఐడి ఎంట్రీ అయితే లేదు. సో అది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏమేమి కావాలి? అవుట్పుట్ ఏమి చూపిస్తుంది మనకి? అవుట్పుట్లో మనకి ఎంప్లాయీ, అదే కస్టమర్ నేమ్ అండ్ కస్టమర్ ఐడి. సో ఇదే కావాలి. సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా కస్టమర్ ఐడి ఫ్రమ్ కస్టమర్ టేబుల్ సి అన్నది ఎస్. ఓకే, ఇక్కడ జాయిన్ ఏదో చెప్తాను మీకు, కానీ ఇక్కడ మనం లెఫ్ట్ జాయిన్ యూస్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ మనకి? ఆర్డర్స్ ఓ. ఓకే, ఆన్ కస్టమర్లో ఉన్న సిఐడి, కస్టమర్ టేబుల్లో ఉన్న సిఐడి డాట్ సిఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్స్ టేబుల్లో ఉన్న సిఐడి. సో ఐఎమ్ ఆస్కింగ్ టు జాయిన్ దిస్ టూ టేబుల్స్. ఓకే, బై యూజింగ్ దిస్ కాలమ్స్. ఇక్కడ చూడండి, కస్టమర్ అంబిగ్యూటీ అయితే ఉంటుంది. మనకి ఏం చేద్దామంటే ఇక్కడే తిద్దాం, కస్టమర్ ఐడి తీసుకుందాం. సో ఇక్కడ మనం జాయిన్ చేస్తే ఏమో చూడండి, మనకి ఆటోమేటిక్గా మనకి 4 రికార్డ్స్ వచ్చేసినాయి. చూసారు, ఈ 4 రికార్డ్స్ మనకి వచ్చినాయి. బట్ మనకి స్టిల్ ఏం కావాలి మనకి? లెట్ మీ యాడ్ హియర్ ఆర్డర్ ఐడి కూడా యాడ్ చేద్దాం. ఆర్డర్లో ఉన్న ఆర్డర్ ఐడి యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి చూడండి, కొత్త కాలం యాడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ చూడగా అవుతుంది జాన్ అనే పర్సన్కి ఆర్డర్ అనేది లేదు. సో మనకి ఇక్కడ ఓన్లీ జాన్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, వేర్ ఆర్డర్ ఐడి ఈస్ నల్. ఓకే, సో మనకి జాయిన్ అనే రికార్డ్ అయితే పిక్ అయిపోయింది. సో మనకి ఆర్డర్ ఐడి అనుకుంటే మనం వీ క్యాన్ రిమూవ్ దిస్ ఆర్డర్ ఐడి. సో సింపుల్. సో రిమూవ్ ద ఫ్రమ్ క్లాస్. ఓకే, సో కామన్ చేసేసాం. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు లెఫ్ట్ జాయిన్ యూజ్ చేశారు, ఇన్నర్ జాయిన్ యూజ్ చేశారు అంటే మనకి ఆల్రెడీ నేను మీకు జాయిన్స్ మీద ఒక కాన్సెప్ట్ చేశాను. సో ఏ జాయిన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఇన్నర్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేయాలి, రెండు కామన్గా డేటా కామన్లో ఉన్నప్పుడు ఇన్నర్ జాయిన్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి కామన్ లేదు కదండి. సో ఇక్కడ మనకి 2 రికార్డ్ ఇక్కడ లేదు. సో ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి అవుట్పుట్ రాదు. సో మనకి చూడండి, ఈ టేబుల్లో లెఫ్ట్ జాయిన్లో మనకి అన్ని రికార్డ్స్ రావాలి. సో జాయిన్ రికార్డ్ కూడా ప్రింట్ రావాలి కాబట్టి మనం వేర్ యూజింగ్ లెఫ్ట్ జాయిన్ హియర్. ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తే మనకి కామన్ రికార్డ్స్ పిక్ అవుతాయి. కామన్ రికార్డ్స్ ఏముంది? 134. సో 134 మనకి ఇక్కడ పిక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఇన్నర్ జాయిన్ డాష్ చేస్తే ఏమవుతాం. సో ఇక్కడ దాకా ఇన్నర్ జాయిన్ చేస్తాను. సో వాట్ విల్ హ్యాపెన్? సో ఇన్నర్ జాయిన్ కామన్ రికార్డ్స్ ఈ 3 పిక్ అయింది. మన జాయిన్ అనేది పిక్ అవ్వట్లేదు. మన జాయిన్ పిక్ అవ్వాలంటే మనకి వీ హ్యావ్ టు యూజ్ లెఫ్ట్ జాయిన్ ఆబ్వియస్లీ. లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తే మనకి విల్ పిక్ ద ఇయర్ రికార్డ్స్ వస్తే మనకి ఎవరైతే ఆర్డర్ ఐడి లేదో వాళ్ళకి నల్ ఇవ్వమంటున్నాం. సో దట్ ఈస్ జాయిన్ అనమాట. సో సింపుల్. చూడగానే మనకు పెద్ద కాంప్లెక్స్ అనుకుంటారు ఎవరైతే కొత్తగా ఎస్క్యూఎల్ నేర్చుకునే వాళ్ళు, బట్ చాలా సింపుల్ క్వరీ అండి ఇది. జస్ట్ మీకు అర్థం కావాలి ఏంటంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, కావాలంటే మీకు లెఫ్ట్ జాయిన్ అసలు ఏ ఇన్నర్ జాయిన్ ఎంత మాత్రం యూజ్ చేయగలరో, మీకు ఎంత మాత్రం నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.